ఎలక్షన్ కమిషన్ ఈ రకమైన దురదృష్టకరమైన నిర్ణయం తీసుకోవడం వలన వాలంటీర్లు కాదు ఇబ్బంది పడేది అవ్వాతాతలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ తీసుకునేటటువంటి ముసలివారు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గమనించాలి. ఒకటోసారి ఉదయం 5 గంటలకు పెన్షన్ వెళ్తున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారని చెప్పని వాళ్ళ సంతోషాన్ని పాడు చేసే విధంగా చంద్రబాబు ఈ కుట్రకి కారణం ఇదంతా కూడా. ఈ పెన్షన్లు ఆ యొక్క వృద్ధుల యొక్క ఉసురు చంద్రబాబు తగులుతుంది. ఎందుకంటే వాళ్ళు పాపం కొంతమంది బయటికి రాని వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచం మీద ఉంటారు. వాళ్ళందరికీ కూడా మంచి ఫెసిలిటీ కల్పించాలని చెప్పని పెన్షన్స్ వాలంటీర్ ద్వారా పెడితే దాన్ని అడ్డుకునే విధంగా చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ముసుగులో చేయడం అనేది చాలా బాధాకరం. 3 నెలలు పెన్షన్ ఆపేయడం అంటే నిజంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు పేదవాళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ 1వ తారీఖు తెల్లవారుజామున ఇంతవరకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అది కొనసాగించేటట్టు ఈసీ చర్యలు తీసుకోవాలని కూడా ఈసీని మేము విజ్ఞప్తి చేస్తాం. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్తాం, సవివరంగా చెప్తాం. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించి త్వరితగతిన పెన్షన్లు ఏ విధంగా ఇవ్వగలుగుతామో ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది రాష్ట్ర చరిత్రలో పెన్షన్దారులకి సకాలంలో పెన్షన్లు దొరకకుండా ఇవ్వకుండా చేసేటటువంటి ప్రయత్నము సిటిజన్ ఫర్ డెమోక్రసీ. ఇది తెలుగుదేశం బి టీము, చంద్రబాబు నాయుడు తాబేదారులు